వధువు ఇంకా డిసైడ్ కాలేదు. వరుడు విశాల్ వర్మ. తిలోత్తమా, పిచ్చిగాని పట్టిందా నీకు? ఎవరిని అడిగిలా చేస్తున్నావు? దరిద్రం పోవాలంటే పెళ్లి చేయాలని స్వామీజీ వారే సెలవిచ్చాక ఏం చేద్దామని మళ్ళీ అడుగుతామో చెప్పండి. మమ్మల్ని అడగాలి. మీరు చేసే చేష్టలేంటో మాకు తెలియాలి. అయ్యో, అందరూ అందమైన అమ్మాయిలే బావగారు. షట్ అప్. పెళ్లి కాని నువ్వా పెళ్లి సంబంధాలు చూసేది? పెళ్లిళ్ళు చేసుకున్న మీ అక్క నా కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నది. చూసారా అత్తయ్య, మీ కొడుకు మమ్మల్ని ఎంత అవమానిస్తున్నారు. అవమానం కాదు. జగదీష్, నువ్వు ఆగరా. తిలోత్తమక్క, విశాల్ లైన్ని తీసుకొని ముక్కంటిపురం వెళ్ళాడు. పచ్చుగా సంసారం చేసుకునే రోజులు మొదలయ్యేటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కొడుక్కి మంచి జరగాలని ఈ పెళ్లి చేస్తున్నాను. గుళ్ళో చేయాలనుకుంటున్నారా? ఫంక్షన్ హాల్ బుక్ చేస్తున్నారా? హాసినమ్మ అక్కనుకుంటే ఇంట్లోనే చేస్తుంది. మనం అనుకుంటే అయ్యేలా ఉంటే మీ పెళ్ళెప్పుడూ అయిపోయేది బాబాయ్ గారు. దేవుడు అనుకోవాలి. అమాయకురాలైనా కరెక్ట్గా చెప్పింది. ఏం జరుగుతుందో దైవ నిర్ణయం. ఎవరూ తొందరపడకండి. నా కొడుకు తిరిగొచ్చాక స్వామీజీ వారిలా అన్నారని తెలిస్తే పెళ్లి ప్రయత్నాలు చేయకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారని అడిగితే నేనేం చెప్పను? వాడు అడగడు. అవునవును, జీడిపప్పేసి ఉప్మా చేయనా అని అడిగితేనే మీ ఇష్టం వదినా అనేవాడు. అలాంటిది పెళ్లి చేయమని అడుగుతాడా? నాకు నమ్మకం లేదు. మీ నమ్మకం ఎవరికి కావాలి? విశాల్కి అమ్మ కావాలి. అంటే నేను. స్వామీజీ వారు వయసు మీద పడి చెప్పారేమో, ఒక పొరపాటు జీవితాల్ని నాశనం చేస్తుంది. చిన్నకాయ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గురుదేవుల వారివి డేగ కళ్ళు. భూత భవిష్యత్తులోకి తొంగి చూసేవాడికి కళ్ళద్దాలెందుకు? చాదస్తం మీకొచ్చింది. పొరపాటున జరిగిన పల్లె పెళ్లిని పట్టించుకొని తెగ ఫీల్ అవుతున్నారు. త్రినయిని విశాల్కి తగ్గ భార్య కాదు. మిర్చి బజ్జీ అన్నట్టుంది మీరు చెప్పింది. కారంగా ఉన్నా శనగపిండిలో కలిసే ఉంటుంది మిరపకాయ. అలాగే నైని విశాల్ బంధం కూడా. మూర్ఖులకు ఉదాహరించి చెప్పినా అర్థం కాదమ్మా. మీకు మండి నన్ను ఎన్నన్నా సరే నేనేమీ అననండి. ఎందుకంటే నేను విశాల హృదయంతో ఆలోచిస్తున్నాను. విశాల్కి పెళ్లి చేయడం గురించేనా? వేరే ఆలోచనే లేదు. ఈలోపి నయని విషయాలు ఒకటైతే ఏం చేస్తాం తిలోత్తమా? అంటే పరసు, నువ్వు నోరు జారకురా. కన్నెపిల్ల కాలు జారడం అంటే కలగన్నంత తేలిక కాదని వృద్ధులకు ప్రబుద్ధులకు తెలియవస్తుంది. నయని విశాల్ ఒక్కటై రారు. ఒక్కడే వస్తాడు. ఒక్కడే. చాలు నాట్యాలు శృంగార వీణ రాగాలి. ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో. ఏంటి సుమనా, మంచి ఊపులో ఉన్నావు? నయనకెలాగో పాడలేదు కదా. ఇంకా నయ్యం, పాల్గొనలేదనే లేదు. పాలుగొనిబోవుని గాని పాల్గొననో లేదో తెలీదు చిలకరాజా. ఎందుకంటే మా అక్క
అమాయకుల సంఘానికి అధ్యక్షురాలు కదా. దీనికి బాగా ఎక్కువైంది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఏం లేదు, నైని ఎక్కడుందా అని. మంటలంటుకుంటాయి, మంటలంటుకుంటాయి. కాలిపోతుంది. నైని జాగ్రత్త నైని. మంటలంటుకుంటాయి. కాలిపోతుంది, కాలిపోతుంది. మంటలు మంటలు మంటలు. పొద్దున్న పొయ్యి దగ్గర నిప్పురవ్వలు చిట్లినప్పుడు కూడా సుధాన్న మాటలే గుర్తొచ్చే. అప్సకనం అయితే కాదు కదా. అమ్మ విశాలాక్షమ్మ తల్లి, కాలిన ఈ చేతులతోనే దండం పెడుతున్నాను. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అమ్మ తాతయ్యకి ఏమి తెలియకుండా చూడు. నైని, నైని, నైని. అబ్బబ్బబ్బా, పూజలో పడితే ఓ పట్టాను రావు కదా. ఏమ్మా పనుందా? బా, ఇంత అమాయకంగా ఎలా పుట్టావో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా సరే మంచి ముహూర్తంలోనే జరగాలి. ఇదిగో, అల్లుడు గారు ఇప్పటిదాకా ఉన్న తీరు వేరు, సోమన కార్యక్రమంలో ఇప్పుడు ఉండే తీరు వేరు. భర్త చూపించే ప్రేమలో ఎక్కువ తక్కువలుంటాయి. మనమే అర్థం చేసుకోవాలి. దానికి నువ్వు కంగారు పడి దూరం జరగకూడదు. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకున్నావంటే మరుసటి రోజు నుంచి నీ జీవితంలోనూ మొహంలోనూ వెలుగొస్తుంది. ఇలా ఎవరూ చెప్పరు. కన్నతల్లిని కాబట్టి చెప్తున్నాను. అమ్మా నాయని, ఏమ్మా దీపారాధన చేసావా? అమ్మా నువ్వు అక్క నిధులే. మీరు కాదు కబుర్లాడుకోవాల్సింది, అక్క బావగారు. మీ చెల్లెలు చూడు ఎంత హుషారుగా ఉందో. నువ్వు కూడా అలా ఉండాలి. ముందు మనం బయటికెళ్తే నైనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుందిలే అత్త. అమ్మా నాయని, ఎంతో మందిని ఆదుకున్నావు. ఆ ప్రయత్నంలో కళ్ళలో నీళ్లు పెట్టుకున్నావు. ఈ శుభకార్యం నుంచి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మాత్రమే వస్తాయి. ఆ అమ్మ ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. తాతయ్య గారి కాళ్ళకి దండం పెట్టమ్మా. శుభం కలుగుగాక. శుభమస్తు. ఇలాగే నీ భర్త ఆశీర్వాదం కూడా తీసుకో అమ్మా. అంతా మంచి జరుగుతుందిలే. ఆనందంగా అడుగులు వేయి. ఏదైనా కావాలంటే బావగారిని అడిగాయి. మొహమాటం అస్సలు పడకు. అబ్బా నువ్వు ఆగవే. ఇదిగో ఈ గ్లాస్ తీసుకో నాయని. ఇక మనం ఎందుకు ఇక్కడ? పదండి. మేము పక్కింటి పద్మక్క వరండాల్లో పడుకుంటాం. పద. శుభం. ఏమైందిరా ఇలా తీసుకొచ్చావు? తిలోత్తమ వాళ్ళెవరైనా వింటారేమోనని. విషయం చెప్పు ముందు. మేనేజర్ మోహన్ ముక్కంటిపురంలోనే ఉన్నాడు. అక్కడ పరిస్థితి ఏంటా అని ఆరా తీశానమ్మా. ఉన్నంతలో శాస్త్రి గారు బాగానే మర్యాదలు చేశారంట. నల్లపూసలు పగడాలు పేర్చిన మంగళసూత్రాన్ని విశాల్ నైని మెడలో కట్టాడంట. దానికెందుకు అంత కంగారు పడుతున్నావురా? మంచి జరుగుతుందని సంబరపడక హైరానా పడతావెందుకు? అసలు విషయం చెప్పని అమ్మా. శాస్త్రి గారు
శాంతి ముహూర్తం పెట్టారంట. ఓ, దీనికి విశాల్ ఎలా ఒప్పుకున్నాడు అర్థం కావట్లేదమ్మా. ప్రతిదానికి కొంపలు అంటుకుపోయేలా కంగారు పడిపోతాం. రా, ఇలా వచ్చి కూర్చో. రారా, కూర్చో. 100 మంది హాజరైతేనే గాని అది పెళ్ళే కాదనుకోరాదు. భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. జనాలు విసిరే అక్షంతల కన్నా దేవుడు కురిపించే ప్రేమే గొప్పదిరా. సాక్షాత్తు విశాలాక్షమ్మ వారి కళ్ళెదుట విశాల్ నయని మెళ్ళో తాళి కట్టాడు. అది పెళ్ళే కాదు, తను నా భార్యే కాదన్నవాడు మళ్ళీ 3 ముళ్ళు వేశాడంటే దాన్ని దైవ సంకల్పం అని అంటారు. మరి స్వామీజీ వారు చెప్పిన విషయం ఏం చేద్దామమ్మా? దేవుడు రాసిన రాతను ఊహించి చెప్పే స్వామీజీ వారికి విశాల్ నయని ఒక్కటయ్యారని తెలిస్తే ఏం సెలవిస్తారో అప్పుడు చూద్దాం. జరిగేది జరగని. రాత్రికి రాత్రే కుబేరులయ్యే వాళ్ళని చూశానమ్మా. కానీ ఈ రాత్రికి నా కొడుకు తండ్రయ్యే అదృష్టాన్ని దొరకబుచ్చుకుంటే వాడు కూడా నా దృష్టిలో గొప్పవాడిగా మిగిలిపోతాడు. అర్థమేంటో తెలుసా? మూడో కంటితో చూడగలిగేది అని. ఇక్కడ మూడో కన్ను అంటే శివుడి నుదుటి నుండే ఆ నేత్రం కాదు, మనసు అని అర్థం. అంత మంచి మనసు నీకుందనే నేను అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేస్తావా త్రినయని? సరేగాని ఎందుకు ఏం మాట్లాడట్లేదు? సిగ్గేస్తుందా? పర్లేదా, ఫస్ట్ నైట్ అనగానే ఏ ఆడపిల్లైనా ఇలా సిగ్గుపడ్డం కామనే. బట్ నువ్వు మాట్లాడాలి. చెప్పు. ఏం చెప్పను బాబు గారు? ఏదో ఒకటి చెప్పు. నాకు అనిపిస్తుంది ఇది కళ నిజమా అని. ఏమాత్రం కళ కాదు. ఇప్పుడు నిన్ను గిల్లి అరిచేలా చేయమంటావా? వద్దు బాబు గారు. మరి మీరు ఎదురుపడితేనే గుండె దడగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మీరు ఎంత దగ్గరగా ఉన్నారో. అవసరమా? అవును. ముందు ఈ పాల గ్లాస్ పక్కన పెట్టి చెప్తాను. ఎంతసేపు అని పట్టుకుంటావు? తాగమని ఇచ్చారు. అయితే తాగేసాయి. ముందు మీరు తాగుతారు, మిగిలితే లేదంటే మీరిస్తే
అప్పుడు తాగమందమ్మ. సో నేనిస్తే తీసుకుంటావు, మరి నువ్విస్తే కూడా నేను తీసుకోవాలి కదా నాయని. ఇవ్వడానికి నా దగ్గర ఏముంది బాబుగారు? ఎందుకు లేదు? ఉంది, కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? ఏమివ్వాలి బాబుగారు? నీ చెయ్యివ్వు. నీ చెయ్యే అందించమంటున్నాను. ఇవ్వు. విశాలాక్షమ్మ తల్లి, నాకెంత సంతోషంగా ఉందో బయటికి చెప్పలేకపోతున్నాను, కానీ ఇది మాత్రం కల కాకూడదని గట్టిగా కోరుకుంటున్నాను. నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను నాయనే, ఇది కల కాదు, అక్షరాల నిజం. నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్. రే శివా, ఏంటి సుమనా? ఈ పాటికి ఒక పాట అయిపోయి ఉంటుందంటావా? ఏ, నోరు మూసుకుని పడుకోండి, మీ తాతయ్య గారు లెగుస్తారు. తాత నిద్రపోలేదమ్మా, ఆకాశంలోకి చూస్తున్నాడు. మావయ్య గారు, పరాయింటికొచ్చామన్న ఆలోచనతో నిద్ర పట్టడం లేదా మీకు? అలాంటిదేం లేదమ్మా. మనసు ఎక్కువ సంతోషంగా ఉన్నా సర్దుకోలేదు, అంతే. ఆనందానికి కారణమేంటి తాత? నైనియరా, చిన్న వయసులో అమ్మవారిచ్చిన వరాన్ని సద్వినియోగం చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. కానీ అంతకన్నా ఎక్కువ మంది ఆడిపోసుకున్నారు కదా తాత. నిజమేనమ్మా. అయితే అన్నవాళ్ల మాటలన్నీ అబద్ధాలయ్యాయిగా. ఇలాంటి పిల్లకి పెళ్ళెలా అవుతుందని, పెళ్ళైనా సరే మొగుడు వదిలేస్తాడని, అసలు అత్తారింట్లో అడుగు పెట్టనిస్తారా అని అందరూ పెట్టిన శాపనార్థాలన్నీ అర్థమే లేకుండా పోయాయి మావయ్య గారు. అవును శ్యామల, విశాల్ బాబు గారు నైనీని అర్థం చేసుకున్నారు. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు వెతికితే దొరుకుతారు, కానీ కళ్ళార్పకుండా చూసుకునే బాబుగారు దొరకటం నైని చేసుకున్న జన్మ జన్మల పుణ్యఫలం. తాతోయ్, సంతోషంతో ఇవాళ నువ్వు నిద్రపోయేలా లేవే? ప్రాణం పోయినా పర్లేదమ్మా. ఏంటా మాటలు మావయ్య గారు? పొరపాటును కూడా మమ్మల్ని అనాథల్ని చేయకండి. నేను దేవుణ్ణి చేరుకుంటే దేవుళ్లాంటి విశాల బాబు మీకు దగ్గరవుతున్నాడు శ్యామల. దైవభక్తే లేని బావగారిని దేవుడితో పోలుస్తావేంటి తాత? భక్తంటే కళ్ళు మూసుకుని మొక్కటం కాదమ్మా, కళ్ళెదుట ఉండేవారి పట్ల సానుభూతి చూపటం. ఆ విషయంలో విశాల్ బాబు గారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. తాత, ఏది ఏమైనా నైని కష్టాలకి తెర పడినట్లే కదా? హ్మ్.
అవునరా. నాకు కూడా బావగారంత కోటీశ్వరుడు కాకున్నా బాగా ఉన్నవాణ్ణి చూసి పెళ్లి చేసేయండమ్మా. మాఘమాసం వస్తుంది కదా, అప్పుడు రాని చూద్దాం. దాంతోపాటు అదృష్టం కూడా రావాలమ్మా. అదృష్టం అంటే అక్కదేరా శివ. పాతకాల పింటిని స్వర్గంగా మార్చేసుకుంది. బావగారు లైట్లార్పినా నయనక్క నయనాలు వెలిగిపోతూనే ఉంటాయి.